హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోక్స్. కల్కి ట్రైలర్ అయితే వచ్చేసింది. నాకు తెగ నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటారు కదా, కల్కి ట్రైలర్ చూసాక ఇదే అనాలేమో. ఇండియన్ స్క్రీన్పై ఇప్పటి వరకు చూడని అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఈ సినిమాలో చూపిస్తున్నారు నాగ్ అశ్విన్. ఒక్క ట్రైలర్తోనే మినీ సినిమా చూపించేశారు దర్శకుడు. 6000 సంవత్సరాల మధ్య జరిగే టైం ట్రావెల్ ఫిక్షనల్ కథ ఇది. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్కి లింక్ పెడుతూ ఈ కథ రాసుకున్నారు నాగ్ అశ్విన్. అందులోనే అశ్వత్థామ లాంటి ఇమ్మోర్టల్ క్యారెక్టర్ తీసుకుని అతని వైపు నుంచే కథ మొత్తం నడిపించారు. కల్కి ట్రైలర్లో ఒక క్లియర్ కాన్సెప్ట్ ఉంది, అదే సర్క్యులర్ స్టోరీ టెల్లింగ్. కాశీ వరల్డ్లో ఫస్ట్ సిటీ అండ్ అదే ఇప్పుడు లాస్ట్ సిటీ అవ్వడము. అశ్వత్థామ మహాభారత్ టైంలో ఉత్తర ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో అటాక్ చేస్తాడు. ఇప్పుడు ఇంకొక ప్రెగ్నెంట్ ఉమెన్ని సేవ్ చేయాలి అనే రిటెన్షన్ ఆర్క్ ఇచ్చారు. ఇవన్నీ మీరు వినే ఉంటారు, బట్ స్టిల్ ఇట్స్ ఎ నైస్ నెరేటివ్ స్ట్రక్చర్. ఈ ట్రైలర్ బేసిక్గా 4 స్టేజెస్లో వెళ్తుంది. ఆ వరల్డ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. కాశీ సిటీ, డిస్ట్రోపియన్ వరల్డ్, రిసోర్సెస్ కూడా ఏముండవు, వాటర్ కూడా ఉండవు, ఓన్లీ కాంప్లెక్స్లోనే వాటర్ ఉంటాయి. అది కూడా అండర్ గ్రౌండ్ నుంచి రిలీజ్ చేస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్తో ఇదే చేపించారు. నెక్స్ట్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటి అంటే పద్మ క్యారెక్టర్ ప్రెగ్నెంట్ అండ్ అశ్వత్థామ తనని సేవ్ చేయాలి. ఈవెన్ పోస్టర్స్లో కూడా అదే క్యాప్షన్ యూజ్ చేశారు, ద హోప్ బిగిన్స్ విత్ హెర్ అని. అశ్వత్థామ పోస్టర్లో హిజ్ వెయిట్ ఈజ్ ఎండింగ్ అని క్యాప్షన్ పెట్టారు. సో క్లియర్గా అర్థమవుతుంది కల్కి ఆగమనం కోసం అశ్వత్థామ వెయిట్ చేస్తూ ఉంటాడు అండ్ పద్మకి పుట్టబోయేది కల్కినే అని నమ్ముతాడు. నెక్స్ట్ సబ్ ప్లాట్స్ అండ్ క్యారెక్టర్ మోటివేషన్స్ మీద క్లారిటీ ఇచ్చారు. భైరవకి జస్ట్ యూనిట్సే కావాలి, కానీ బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ వర్షన్ చూస్తే అర్థమవుతుంది భైరవ నాట్ జస్ట్ సపోర్ట్స్ మనీ, తనలో కూడా ఒక హ్యూమన్ యాంగిల్ కూడా ఉంది అని. ఏదేమైనా భైరవ మెయిన్ మోటివ్ యూనిట్స్ కాబట్టి తన కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది. సో దీన్ని బట్టి అశ్వత్థామ ఏమో పద్మాని కాపాడాలని, భైరవ పద్మాని క్యాచ్ చేయాలని చూస్తారు. మ్యాక్సిమం పార్ట్ 1 స్టోరీ లైన్ ఇదే ఉండొచ్చు. నెక్స్ట్ వరల్డ్ ఇంట్రో, విలన్ ఇంట్రో ఇచ్చారు. బుజ్జి షాట్లో ఫెర్టైల్ ల్యాబ్ సబ్జెక్ట్ 1 మిలియన్ బౌంటీ అని ఉంటుంది. కమల్ హాసన్ విలన్ కాబట్టి అమ్మాయిల్ని ల్యాబ్లో పెట్టి వాళ్ళని ప్రెగ్నెంట్ అయ్యేలాగా చేస్తుంటాడు. లాస్ట్ కమల్ హాసన్ ఎంట్రీ కూడా క్రేజీగా ఉంది. హీ లుక్స్ సో స్టన్నింగ్. ప్రాపర్ విలన్ వైబ్స్ వస్తున్నాయి. మరో ప్రపంచం వస్తుంది అంటారు. అంటే కల్కి ఎలా వస్తాడో తెలుసా, లేదా బేబీ వల్ల ఇంకేమైనా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడా చూడాల్సి ఉంది. ఇది మాత్రమే కాదండో, ఈ ఫ్యాన్స్ కోసం మాస్ డైలాగ్స్, వింటేజ్ ప్రభాస్ సర్కాస్టిక్ సైడ్ కూడా తీసుకొచ్చారు. ఈ మూవీ మీద హైప్ అయితే డెఫినెట్గా పెరిగింది. కాంట్ వెయిట్ ఫర్ June 27th.